హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయాస్ హోమ్ అండ్ కిచెన్. సో ఈరోజు రెసిపీ ఏంటంటే నాటుకోడి పులుసు అండి. చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా. నాటుకోడి పులుసే కదా మాకు కూడా వచ్చు అని అనుకుంటున్నారా? మీకు రాదు అని నేను అనలేదు కదా, కానీ నేను చేసే విధానం కూడా మీరు చూసి ఒక్కసారి ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో టేస్ట్ చేసి కామెంట్ చేశారంటే నేను ఫుల్ హ్యాపీ కదా. ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా 1/2 kg నాటుకోడి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఫ్రెష్గా కడిగి పెట్టుకోండి. అందులో కొంచెం సాల్ట్ వేసుకోండి, అలాగే 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకోండి, అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా 1 టేబుల్ స్పూన్ మసాలా పౌడర్, ఇంకా 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా కలిపేసుకోవాలి. సో ఈ మసాలా మొత్తం ముక్కలకి బాగా అంటేలాగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా మొత్తం మిశ్రమాన్ని కలుపుకొని 1/2 అవర్ పక్కన పెట్టేసుకోండి. ఒకవేళ మనకి టైం లేదు, త్వరగా వండుకోవాలి అనుకుంటే వండేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఇప్పుడు 2 ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, అలాగే 5 పచ్చిమిర్చి కట్ చేసుకోండి, అలాగే చింతపండు కోడిగుడ్డు సైజ్ తీసుకున్నాను. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకోండి, అలాగే ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకొని వేయించుకోవాలి. ఇలా లేత గులాబీ రంగు వచ్చినంత వరకు వేయించుకొని ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసేసుకోవాలి. సో ఇలా చికెన్ మొత్తం వేసేసుకున్న తర్వాత దీన్ని బాగా కలుపుకోవాలి. ఇలా 2 నిమిషాలు కలుపుకున్న తర్వాత వాటర్ వేసుకోండి, ముక్కలు ములిగేంత వరకు వాటర్ వేసుకోండి. సో ఇలా వాటర్ వేసిన తర్వాత ఒకసారి ముక్కలన్నింటినీ కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసి 5 విజిల్స్ వచ్చేంత వరకు నేను ఉంచుకున్నాను. మీరు కూడా 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకొని ఒకసారి చెక్ చేసుకోండి. ఇంకా మీకు మెత్తగా కావాలనుకుంటే పీస్ అనేది మీరు ఇంకా కుక్కర్ విజిల్స్ పెట్టుకోవచ్చు. చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదండి. ఇంకా మనం నాటుకోడి పులుసు అనుకున్నాం కాబట్టి కర్రీ ఇంకా అవ్వలేదు. ఇలా బాగా కలిపేసుకోండి. నేను మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసాను, ఎందుకంటే ఇది చాలా వాటరిష్గా ఉంది. సో ఇంకొంచెం దగ్గరగా అవ్వాలని చెప్పి నేను స్టవ్ ఆన్ చేశాను. హై ఫ్లేమ్లో పెట్టుకున్నాను, కొంచెం దగ్గరగా త్వరగా అయిపోతుంది కాబట్టి. నేను ఇందాక వాటర్ ఎక్కువ వేసుకున్నాను కాబట్టి ఇప్పుడు ఇంకా హై ఫ్లేమ్లో పెట్టి బాగా దగ్గరగా చేసుకుంటున్నాను. మీరు కనుక వాటర్ ఎక్కువ వేసుకున్నట్టయితే ఎక్కువ విజిల్స్ వేయించొద్దు, ఎందుకంటే మళ్ళీ హై ఫ్లేమ్లో పెట్టి మనం మగ్గించుకున్నప్పుడు ఇంకా పీస్ అనేది మెత్తగా అయిపోతుంది. సో జాగ్రత్తగా చూసుకొని వాటర్ వేసుకున్న విధానం బట్టే మనం వెజల్స్ కూడా వేయించుకోండి. సో చూస్తున్నారు కదా, దగ్గరగా తిక్కగా అయిపోయింది. సో ఇలా అయిపోయిన తర్వాత నేను ఏం చేస్తున్నానంటే, సో ఎక్కువ పులుసుగా కాకుండా హాఫ్ ఏమో నేను గ్రేవీ కింద తీసేసాను. ఇంకా మిగతా హాఫ్ చికెన్లో ముందుగా చింతపండు నానబెట్టుకొని పెట్టుకున్నాను. సో ఆ రసాన్ని ఇందులో వేసేసుకోవాలి. సో మనం అనుకున్నది పులుసు కాబట్టి, అండ్ కలుపుకొని ఒకసారి అందులో కొంచెం కరివేపాకు అలాగే కొత్తిమీర వేసుకోండి. ఇది ఒక్క 10 నిమిషాల పాటు అలా దగ్గరగా అవనివ్వండి. ఇంకా నాటుకోడి పులుసు రెడీ అయిపోయినట్టండి. అండ్ ఇంకోటి ఏంటంటే, నేను నాటుకోడి పులుసు అన్నాను, సో మనకి నాటుకోడి ఇగురు అయిపోయింది అండ్ నాటుకోడి పులుసు కూడా అయిపోయినట్టే. సో చూస్తున్నారు కదా, తప్పకుండా 2 వెరైటీస్ అట్ ద సేమ్ టైం ఒకే టైంలోని మనం 2 కర్రీస్ చేసుకున్నాం. నాటుకోడి ఇగురు చేసుకున్నాం, నాటుకోడి పులుసు చేసుకున్నాం. ఇంకా లేట్ చేయకుండా నెక్స్ట్ సండేనే ఈ కర్రీని ఇంట్లో ట్రై చేయండి. సో తప్పకుండా నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.